నమస్తే అండి బోసుకుమరి. చిరంజీవి గారు 'మనశంకర వరప్రసాద్' అఖండ విజయం సాధించిన తర్వాత సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయంట, కొంతమంది ట్రోల్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఏం జరిగిందనేటువంటి విషయాన్ని చూస్తే, చిరంజీవి గారు ఖచ్చితంగా నా కూతురు ఉంది ఇండస్ట్రీలో, అదేవిధంగా దత్తు గారి పిల్లలు కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఇండస్ట్రీకి ఎవరైనా రావచ్చు, ఆడపిల్లైనా మగపిల్లైనా రావచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టాన్ని మాత్రమే నమ్ముకొని రండి. మిగతాది మనం అద్దం లాంటిది ఇండస్ట్రీ, మనం ఎలాగ కనపడతామో దాన్నే చూపిస్తుంది, కాబట్టి కష్టం మాత్రమే ఇక్కడ పనికి వస్తుంది తప్ప ఇంకేది పనికి రాదు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడాడు. కాబట్టి క్యాచింగ్ కౌస్ట్ గిచింగ్ కౌస్ట్ లేదు, మనం కరెక్ట్గా ఉండాలనేటువంటి విషయం మాట్లాడాడు. ఇది పచ్చి నిజం. ఆ తర్వాత దీనికి కొంతమంది ఈ చిన్మయ్య అనేటువంటి ఒక కామెంట్ ఉంటుంది, ప్రతి దానికి ఒకటి రాసుకుని పూసుకొని వస్తూ ఉంటుంది, దేనికి వస్తుందో తెలియదు. ప్రతిసారి మాట్లాడేది ఏంటంటే డ్రెస్సుల గురించి మాట్లాడడం అనుకోండి, మనకి పంచి కట్టేసుకోండి మగాళ్ళు, అసలు జాకెట్ లేకుండా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటుందేమో. ఈ పాయింట్ తప్పితే ఇంకేం మాట్లాడదు. కానీ ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ముందుకు వస్తుంది. అంటే కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పేసి ఆడవాళ్ళు ఎలాంటి బట్టలైనా వేసుకుని తిరగొచ్చు అనేటువంటి విధంగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. బట్ ఏం సాధించిందో ఏంటో ఎంతవరకు తెలియదు. ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చూస్తే ఏమవుతుందంటే, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఖచ్చితంగా విపరీతంగా ఉంది అనేటువంటి విధంగా మాట్లాడారు. ఏడే కాదు, ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీలో కూడా సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే వేరే ఏ ఫీల్డ్లో కాస్టింగ్ కౌచ్ లేదో మీరు చెప్పండి. ఎందుకనంటే ఆ కాస్టింగ్ కౌచ్ అనేటువంటి విధంగా అటు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అలాగే తయారయ్యారు, సమాజం అలాగే ఉంది. కాబట్టి దీంట్లో ఏంటంటే ఓన్లీ సినిమా ఇండస్ట్రీని మాత్రమే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం అందరి బాధ. దీంట్లో చిరంజీవి గారు కూడా చెప్పేది ఏంటంటే, ఆయన ఇండస్ట్రీలో ఎదిగాడు కాబట్టి, ఇండస్ట్రీ తల్లి లాంటిది కాబట్టి చిరంజీవి గారికి ఆయన ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మాట్లాడు. ఇంతకుముందు కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల్లో ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాడు. ఎందుకంటే తన కూతురు కూడా ఇండస్ట్రీలో ఉంది ఈ రోజున. కాబట్టి ఆయన మాట్లాడాల్సినటువంటి హక్కు బాధ్యత ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే ఎవరైనా సరే ఇండస్ట్రీకి రావచ్చు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఒక పెద్ద రకంగా. బట్ దీన్ని కూడా తప్పు పట్టేటువంటి ప్రయత్నం ఈ చిన్మయ్య గారు చేస్తున్నారు. ఈ చిన్మయ్య గారు ఎందుకు ఇలాగా అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, ఏదో కాస్టింగ్ కౌచ్ వల్ల ఏదో ప్రాబ్లం ఫేస్ చేసిందని చెప్తారు. డ్రెస్సుల గురించి మాట్లాడితే, సాంప్రదాయం గురించి మాట్లాడితే అసలు ఆడవాళ్ళకి జాకెట్ ఉండేది కాదు, మగాళ్ళు పంచి కట్టుకోవాలని చెప్పేసి మాట్లాడుతుంటుంది. అంటే ఆది మానవులు అసలు బట్టలు లేకుండా తిరిగారు, ఇప్పుడు బట్టలు లేకుండా తిరిగితే మనం ఆది మానవుల కాళ్ళకి వెళ్ళిపోతాం అనేటువంటి విధంగా ఈమె మీద క్వశ్చన్లు వేస్తున్నారు. విపరీతంగా ఈమెని ట్రోల్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈమెకి సంబంధించి ఏంటంటే, నా ఇష్టం వచ్చిన బట్టలు నా ఇష్టం వచ్చిన ఇప్పి తిరుగుతా, మీరు ఎవరు అడగడానికి లేదు, నేను సినిమా కోసం ఒక ఛాన్స్ కోసం వెళ్తా, ఇష్టమైతే కష్టమైతే మానుకో, లేకపోతే నా దారిని నేను పోతా, ప్లస్ సమాజంలో నా ఇష్టం వచ్చిన నేను వ్యవహరిస్తా, నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఇది ఏమో మాట్లాడేటువంటి వ్యవహారం. కానీ సమాజంలో అట్లాగా సమాజంగా ఉంటే ఇంకేంటి అంటే, ద్వాపర యుగం లేకపోతే మిగతా దేవుళ్ళ యుగాలలో లేదు, మా కలియుగంలో ఉన్నాం. కాబట్టి ఒక మనిషికి అహంకారము లేకపోతే స్వార్థాలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నటువంటి ఇలాంటి యుగంలో ప్లస్ మనమే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా, ఎవడు కదిలియకూడదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నువ్వు ఇష్టం వచ్చినట్టు వేసుకొని వచ్చి ఆయన ముందు కూర్చుంటే వాడి కోరికే వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి వాడి వ్యవహారంలో వాడుకున్నటువంటి ఛాన్స్ని ఖచ్చితంగా తీసుకుంటాడు. అలా తీసుకోకూడదు, మనకి తెలుసు, ధర్మమే అది. అట్లా తీసుకోకూడదు. అలా తీసుకున్నటువంటి సమాజం అందరికీ కావాలి, కానీ ఇక్కడ తీసుకుంటున్నారే. అది తీసుకుంటున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని పెద్దలు చెప్తున్నటువంటి మాట. చిరంజీవి గారు మాట్లాడింది ఎలాంటి తప్పు లేదు. 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మాట్లాడారు. ఆయన మాటలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సమాజం. ఈ సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి మంచి ఉన్న దగ్గర మంచిగా ఉండాలి, చెడు ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఈ విషయాన్ని కొంతమంది గుర్తు చేసుకుంటే బెటరు. బట్ ఏంటంటే, నిన్ను కమిట్మెంట్ ఎవడేమన్నాడు, వాడు కమిట్మెంట్ అడిగాడు, నేను ఇప్పుడు ఎవరైనా వచ్చి నీకు ప్రపోజ్ చేశాడు, నాకు ఇష్టం లేదు, అయిపోయింది. ఇష్టం లేకుండా నేను బలవంతం చేస్తే అప్పుడు నువ్వు కేసు పెట్టడానికి అన్ని కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో అన్నీ ఉన్నాయి. కానీ నేను అవకాశం నా దగ్గర ఉంది, నువ్వు వచ్చావు, నీకే ఎందుకు ఇవ్వాలని అవకాశం, నీకే ఎందుకు ఇవ్వాలంటే, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు, నాకు కాస్టింగ్ కోసం వాడు అడుగుతాడు, వాడు కమిట్మెంట్ అడుగుతాడు. అడిగితే ఇష్టమైతే తీసేసేయి, కష్టమైతే మానేసేయి, నాకు అవసరం లేదని చెప్పేసి చెప్పేసి కొట్టేసేళ్ళు, నో ప్రాబ్లం. బట్ అలా కాకుండా ఇప్పుడు మామూలుగా వాడు అడగటం తప్పు అనేది అందరూ చెప్తున్నారు, కానీ వాడు అడగటం మానట్లేదే. ఎందుకంటే అలాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి, మానట్లేదు కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉండాలి అంటాడు చిరంజీవి గారు. మనం పర్ఫెక్ట్గా ఉంటే తప్పేంటండి? ఇప్పుడు నేను సిగరెట్లు తాగి రోజు మందు తాగితే నన్ను ఎవడేమన్నా అంటాడా? కానీ నేను సిగరెట్ మందులు తాగను, ఎందుకంటే అది నా కమిట్మెంట్. ఎందుకంటే నేను ఎదిగేటువంటి క్రమంలో నా ఆరోగ్యం పట్ల నాకు ఉండేటువంటి నిబద్ధత. ఇప్పుడు నేను సిగరెట్ బీడీలు నేను తాగుతాను, లేదా సిగరెట్లు తాగుతాను, నేను పాన్ పార్కులు వేస్తాను అంటే ఎవడు నన్ను కాదనేది. బట్ నేను అలాగే చేస్తాను, ఎవడు అడగడానికి లేదు అని అంటే నీ ఇష్టం. అది మనం చేసేది ఏం లేదు. కానీ అది తప్పు అని మాత్రం పెద్దలు చెప్తారు. ఇష్టమైతే తీసుకో, కష్టమైతే మానుకో. మీ అభిప్రాయం ఏంటి?